హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని 3/4 kg తీసుకున్నానండి. ఇది బోన్లెస్ ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజ్గా పీసెస్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని మటన్ యాడ్ చేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ మనం కర్రీ కుక్ చేసేటప్పుడు మళ్ళీ ఇవన్నీ వేస్తాం, అందుకని ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ కూడా అన్ని చక్కగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్లు పెట్టుకోవాలి. ఇక్కడ 4 విజిల్లు వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. మటన్ చక్కగా ఉడికిపోయిందండి. మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూసారా, ఇలా మెత్తగా కుక్ చేసుకొని ఈ వాటర్ని ఇలాగే ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని తీసేయొద్దు, అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ 2 ఆనియన్ స్లైసెస్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లవంగాలు, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మీ టేస్ట్కి సరిపోయేంత కారం, ఉప్పు, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం మటన్ ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నామండి, అది గుర్తుంచుకొని ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఈ మసాలాలన్నీ కర్రీ పట్టేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఈ వాటర్ అన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఈ వాటర్ అన్ని దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మసాలాని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వాటర్ అన్ని దగ్గర పడుతున్నాయి. ఆయిల్ సపరేట్ అయ్యి మటన్ చక్కగా వేగిపోయిందండి. చూసారా, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.